సంజయ్ గారు ఇక్కడ లేని సందర్భంలో మేము సమయం తీసుకొని వారిపైన కూడా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వారిపైన కూడా గాంధీ గారి పైన ప్రకాష్ గౌడ్ గారికి సంబంధించి వాళ్ళిద్దరి పైన కూడా ఈరోజు పూర్తి ఆధారాలతో అఫిడవిట్లు సమర్పించడం జరిగింది. ఇక స్పీకర్ గారు ప్రత్యక్ష విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వారు తేదీ సమయం నిర్ణయిస్తే పూర్తిగా వారిని ఎదురుగానే నిలబెట్టి వారు చేసిన ద్రోహాన్ని బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఆ విచారణ ప్రక్రియ ముగిసిన తర్వాత స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకుంటాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఆ ప్రొసీజర్లో భాగంగా మాత్రమే జరిగిన విషయం. వాళ్ళు బుకాయించినవి, వారు అబద్ధాలు చెప్పినవి, ప్రత్యేకించి మరీ మధ్యకాలంలో కడియం శ్రీహరి గారు చాలా ఆశ్చర్యంగా నేను ఏ పార్టీలోనో నాకు తెలియదు, స్పీకర్ గారు చెప్తే తెలుస్తుంది అంటున్నారు. ప్రజలు నవ్వుకోవాలన్నా ఏం చేయాలి, చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మనం ఏ పార్టీలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మనం చెప్తాం, కానీ స్పీకర్ గారు చెప్తారట. గొప్ప మేధావిత్వం. ప్రజలు చూస్తారు, ప్రజలు వింటున్నారు. మనం మాట్లాడేది ఇతరులు వినటానికి అన్న సోయి ఉండాలి, జ్ఞానం ఉండాలి. మనం మాట్లాడేది మరీ అసంబద్ధంగా ఉంటే ప్రజలు నవ్వుకుంటారు, ఈసడించుకుంటారన్న జ్ఞానం కూడా ఉండాలి మాట్లాడే వాళ్ళకి. మాట్లాడుతున్నది ఎవరు? శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజల చేత. కొంతమంది దాంట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇంకా ఉన్నతమైన పదవులు చేసిన వాళ్ళు. ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఎవరేమనుకుంటే మాకేంది అన్న పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళ నైరాశ్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది తప్పకుండా స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు. ఇది ఇట్లాగే ఇంకా కొనసాగిస్తే, ఈ మాటలు ఇట్లాగే మాట్లాడుతూ ఇట్లాంటి రాతలు రాసి స్పీకర్ గారికి ఇస్తూ ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు, స్పీకర్ గారికి కూడా గంతలు కడతాం, కోర్టులో కూడా గంతలు కడతాం అనే ఒక ఆలోచనలు వాళ్ళకు ఉంటే అంతకు మించిన మూర్ఖులు ఇంకోరు ఉండరు. తప్పకుండా వాళ్ళు అనర్హులు కావడం ఖాయం. మళ్ళీ ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కూడా వాళ్ళు మట్టిగా రావడం కూడా ఖాయం. తప్పకుండా చేసిన తప్పుకు సరైన శిక్ష అనుభవించడం కూడా ఖాయం. సార్, గత 10 ఏళ్లలో మీరు చేసిరని కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ చేసిరని మీరు పొలిటికల్ వెండేట కోసం మాట్లాడుతున్నారు, కానీ అసలు ప్రజలకు ఇదంతా అవసరం సార్? ప్రజలకే ఎక్కువ అవసరం. ఇట్లా తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలనే కోరిక ప్రజలకే ఉంటుంది. 10 ఏళ్ళుగా మేము చేసుడు మీరు చేసుడు కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది, అంతకంటే ఎప్పటి నుంచో ఉన్నవి ఇటువంటివి అని కదా. మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి, పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ను కూల్చడానికి, నిలబెట్టుకోవడానికి వాజ్పేయి ప్రయత్నం చేసినరో ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ బీఆర్ఎస్ పాత్ర లేదు దీంట్లో. ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో కాంగ్రెస్ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి, అంతకుముందు వ్యక్తుల్ని ఫిరాయింపు చేసేది, కానీ ప్రభుత్వాలనే ఫిరాయింపు చేసిండు మోడీ గారు. ఈరోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది. ఇది మనందరం కళ్ళ ముందున్న విషయం. ఇందులో ఈ చట్టంలో టీఆర్ఎస్ పాత్ర ఏం లేదు. ఈ చట్టం తెచ్చినప్పుడు ఈ 2 జాతీయ పార్టీలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీలు. ఈ దేశంలో ఇట్లాంటి ఏమైనా జరిగినాయి అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలది. ఈ దేశాన్ని ఏలిన 2 జాతీయ పార్టీలు వాళ్ళదే ప్రధానమైన బాధ్యత తప్ప ఇంకోటి కాదు. సార్, మనం మాట్లాడుకునేది తెలంగాణ
టీఆర్ఎస్ లోకి ఎవరైనా ఎమ్మెల్యే వచ్చేటప్పుడు లాస్ట్ 10 years లో మీరు రాజీనామా చేసి రావాలని ఎప్పుడైనా మీరు చెప్పారా? మేము విలీనం చేసుకున్నాం రాజీనామా విలీనానికి సరిపోయే సంఖ్యలో అయినంత మంది వరకు మేము తీసుకోలే వాళ్ళని. విలీనం సరిపోయే పద్ధతుల్లో ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అనుమతించిన మేరకే మేము పనిచేసాం. కేటీఆర్ తిరుగుతున్నటువంటి కార్ల వంటి కూడా ఒక స్కామర్ తీసుకొచ్చిన కార్లు, ట్యాక్స్ ఎగ్గొట్టి కొన్న కార్లు అని బండి సంజయ్ ఎక్కడ కొన్నాడో మేము కూడా గానే కొన్నాం, వాళ్ళందరూ ఎక్కడ కొంటారు మేము కూడా గానే కొంటున్నాం గంతే. నేను ఏమంటున్నా, బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో కొంటారో మేము కూడా అదే షోరూంలో కొంటున్నాం. సెకండరీ కూడా కొంటాం. ఇప్పుడు నువ్వు అమ్మితే నేను కొననా? ఇప్పుడు నా కారు కూడా తీసేస్తున్నాను, నేను అమ్ముతున్నాను, నువ్వు కొనవా? సింపుల్, దానికి ఏముంది? ఒక కారు ఎవరు కొనుక్కోవడం కూడా అమ్ముకోవడానికి సహజమైన విషయం, దానికి పెద్ద ఇదా? ఈ బండి సంజయ్ హోంమంత్రి కూడా పెద్ద కనిపెట్టింది ఇదా? వాస్కోడ్ గామా లేక కొలంబస్ లెక్క గత చిల్లర మాటలు చిల్లర వేషాలు. కృష్ణానీలో వాటా కోరుకోవడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కేసీఆర్ ప్రభుత్వం నెగ్లిజెన్సీ కారణమని మంత్రి ఉత్తమ్ కొన్ని సందర్భాల్లో ప్రజలు అంటుంటే నేను కూడా నిజమో కాదనుకునేది, కానీ ఉత్తమ్కు బుర్ర ఇక్కడ లేదు ఇంకెక్కడో ఉందని అంటుంటారు కొంతమంది. అది నిజమే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే 511 ఆంధ్రప్రదేశ్కి 299 తెలంగాణకు కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనా మా ప్రభుత్వంలోనా? దాని మీద నిలబడతాడు ఉత్తమ్? 2014 ముందే ఆ జీవో ఇచ్చిండ్రు, అది నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో ఉందని నేను అంటున్నా. ఈ విషయంలో ఏమైనా తేడా ఉంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఉత్తమ్ సిద్ధమా? మాట్లాడతాడా? వస్తాడా? తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడక ముందే మీ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం వల్లనే అది జరిగింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గత 10 ఏళ్లు హరీష్ రావు కేసీఆర్ సంతకం పెట్టి మరణ శాసనం రాశారు కృష్ణా జిల్లాల విషయంలో. నేను ఒక మాట అడుగుతున్నా, డేట్లు తారీఖులు పెట్టుకొని కూర్చుందాం ప్రజల సమక్షంలో, చెప్పు దెబ్బలకు సిద్ధమా అంటున్నాను. నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పు దెబ్బలకు సిద్ధంగా ఉన్నాం, మీ సిద్ధమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది, యూపీఏతోనే ఇది జరిగింది, రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడే ఇది జరిగింది అని నేను అంటున్నా. ఆ ద్రోహానికి బాధ్యులు మీరే. తెలంగాణకు జరిగిన ప్రతి నష్టానికి, తెలంగాణలో చనిపోయిన ప్రతి అమరవీరుడి సావుకు కారణం మీరే, కాంగ్రెస్ పార్టీనే. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్న నాడే వ్యతిరేకించినప్పుడు నలుగురిని కాల్చి చంపిన పాపం మీ కాంగ్రెస్దే. ఆ తర్వాత 69లో రాష్ట్రం కావాలన్నప్పుడు 400 మందిని చంపిన పాపం మీదే. ఆ తర్వాత 2004లో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా సతాయించి ఆఖరికి కేసీఆర్ దీక్ష తర్వాత ఇచ్చినాక కూడా మళ్ళీ ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకొని ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇక్కడ కూడా 400-500 మంది పిల్లలు మళ్ళీ చనిపోవడానికి కారణం కూడా మీ కాంగ్రెసే. నీళ్ల విషయంలో జరిగిన ద్రోహమైన, నిధుల విషయంలో జరిగిన ద్రోహమైన, ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైన, వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే తప్ప ఇంకొకరు కూడా కాదు. ఇవాళ నేను దాని మీద నిలబడున్నా. 299 తెలంగాణ కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నాడు. దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినా, ఉత్తమ్ మాట్లాడినా ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్యపెడదామని అనుకుంటే మీ మూర్ఖత్వం. దాని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. నేను ఇప్పుడు ఒక మాట అన్నా, చెప్పు దెబ్బకు కూడా సిద్ధంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ పెడతారా, అమరవీల స్తూపం కాడ పెడతారా? మేము సిద్ధంగా ఉన్నాం. కృష్ణా గోదావరి జలాల్లో ద్రోహం చేసింది మీరు. అంతెందుకు, ఆ 299 కూడా వాడుకోవడం చేతగాని దద్దమ్మలు మీరు. ఈ మాట నేనండి, కేఆర్ఎంబీ అనేది మొన్న యాసంగిలో చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఎక్కువ తీసుకుపోయిండు, 650 టీఎంసీలు తీసుకుపోయిండు. వాస్తవానికి మీకు 350 పైన టీఎంసీలు ఉన్నాయి మీ వాటా ఈ సంవత్సరం. మీరు 220 వాడుకున్నారు, మిగతా వాడుకోండి తెలివిలేని సోయలేని సన్నాసులారా అని చెప్పి కేఆర్ఎంబీ ఉత్తరం రాసింది. ఇదే ఉత్తమ్ కుమార్కి, ఇదే రేవంత్ రెడ్డికి. అయినా సోయి లేకుండా వండినరు. ఇవాళ ఇప్పుడు కూడా ఒకవైపు అలమట్టి ఎత్తు పెంచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఇప్పటివరకు సోయి లేదు. ముందు మేం మాట్లాడిన తర్వాత నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి అక్కడెక్కడో ఊర్లో పల్లెటూరులో మాట్లాడొచ్చిండు. మాట్లాడుతూ మళ్ళీ అబద్దాలు ఉల్లవేస్తున్నాడు. ఇవే తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. ఒకవైపు బనకచెర్ల విషయంలో అదే ద్రోహం తెలంగాణకి కాంగ్రెస్ పార్టీతోని, కృష్ణ విషయంలో అదే ద్రోహము.
ఆనాడు కేంద్రం చేతిలోకి తీసుకుంటుంది అని మాట్లాడితే కూడా ఇట్లనే మొదలు అబద్ధాలు ఆడినరు. కేసీఆర్ ఇచ్చిపోయిండు అని చెప్పిండ్రు. నల్గొండ జిల్లా ప్రజలు చెప్పులతో కొట్టిన తర్వాత 1,00,000 మంది మీటింగ్ పెట్టి అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. లేదు లేదు మేము ఇవ్వము అని. అంతకుముందు ఏం మాట్లాడిను? నెల రోజులు కేసీఆర్ ఇచ్చేసిపోయింది అప్పుడే మాట్లాడిండ్రు. ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీర్మానం ఎట్లా పెట్టినాం మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని. ప్రజలు చెప్పు దెబ్బలు కొడితే తప్ప కాంగ్రెస్ పార్టీకి సోయ వస్తలే, ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్కి సోయ వస్తలేదు. అందుకే నదుల నీళ్ల విషయంలో తెలంగాణ హక్కుల్ని కాపాడాలంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలే రక్షించుకోవాలి తప్ప ఈ ద్రోహులతో కాదు. రైట్, థ్యాంక్ యూ.